హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హెచ్పి, బీపీసీ, ఐఓసీ కంపెనీల నుంచి పెట్రోల్ తీసుకెళ్లే ట్యాంకర్ డ్రైవర్లు చర్లపల్లి ఆయిల్ కంపెనీల వద్ద ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్లు డ్రైవర్లు నిరసనలు చేస్తున్నారు. కేంద్రం మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేస్తూ ప్రమాదం చేసి పారిపోతే 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు 7 లక్షల రూపాయల జరిమానాతో కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణలు చేశారు. దీంతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ నిబంధనలు తమకు గుదిబండలా మారుతాయని వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాకు దిగారు. రోజు ఈ 3 కంపెనీల నుంచి 18,000 లీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు. వీరి ధర్నాతో ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్ళలేదు. వీరి నిరసనలతో హైదరాబాద్లో సగానికి పైగా ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లలో నిల్వలు నిండుకున్నాయి. వెంటనే చర్లపల్లిలోని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు చేస్తున్న ధర్నాను విరమింపజేశారు. దీంతో యథావిధిగా పెట్రోల్, డీజిల్ ట్యాంకులు నడుస్తున్నాయి. హెచ్పి, బీపీసీ, ఐఓసీ ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బయలుదేరాయి. సాయంత్రం 6 గంటల సమయంలో పలు ట్యాంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకున్నాయి. రాత్రి వరకు అన్ని బంకుల్లో యథావిధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. 2 రోజులు పెట్రోల్ బంకులు బంద్ అనడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ముందు జాగ్రత్తగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టి మూసేశారు. నిబంధనలను పెట్రోల్ బంకు యజమానులు పాటించడం లేదని కొన్ని నో స్టాక్ బోర్డులు పెట్టిన బంకులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ 30% నిల్వ ఉంచుకోవాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని పెట్రోల్ బంకులు వాటిని పాటించడం లేదు. దీంతో పెట్రోల్ కరువు ఏర్పడింది.